ప్రస్తుతం దేశవ్యాప్తంగా గర్భసంచి తొలగింపు హిస్టరెక్టమీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనారోగ్య సమస్యలతో కొంతమంది వైద్యులు ప్రలోభ పెడితే మరికొంతమంది మహిళలు గర్భసంచి తొలగింపునకు ముందుకొస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. దేశంలో ప్రతి 100 మంది మహిళల్లో దాదాపు 5% మంది గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్సలు చేయించుకున్నారని ఓ సంచలన నివేదిక వెల్లడిస్తోంది. గర్భసంచి తొలగించుకుంటున్న వారిలో గ్రామీణ మహిళలే అధికంగా ఉన్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు గర్భసంచి తొలగిస్తే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది వైద్యులు డబ్బు కోసం పేషెంట్లను భయపెట్టి ఆపరేషన్లు చేస్తున్నారు. మరికొందరు అమాయకంగా తీయించుకుంటున్నారు. ఇంకొందరు పిల్లలు పుట్టిన తర్వాత గర్భసంచితో ఏమీ పని ఉండదని, అది తొలగిస్తేనే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు. దీంతో ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నివేదికలోని అంశాలు పరిశీలిస్తే 2019-21 మధ్య డేటా ప్రకారం గర్భసంచిని తొలగించుకోవడంలో దేశంలో తెలుగు రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయట. ఏపీలో 8.7%, తెలంగాణలో 8.2% మంది మహిళలు గర్భసంచి ఆపరేషన్లు చేయించుకుంటున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో 3.3% మంది మహిళలకు గర్భసంచి తొలగించినట్లు నివేదిక పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది 2.5 రెట్లు ఎక్కువ. ఏపీ, తెలంగాణ తర్వాత స్థానంలో 6%తో బీహార్ ఉన్నట్లు తేలింది. 40-49 ఏళ్ల వయసున్న మహిళల్లో 9.7%, 30-39 ఏళ్లు వయసున్న వారిలో 3.3%, 15-29 ఏళ్ల మహిళల్లో 0.2% గర్భసంచిని తొలగించుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు గర్భసంచి లేకపోవడం వల్ల మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి, మూత్రాశయ సమస్యలు, చర్మం, జుట్టులో మార్పులు, నోరు పొడిబారడం, కంటి సమస్యలు, ఎముకల బలహీనత, గుండె సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, జీవక్రియ మార్పులు తదితర వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.